నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనము చదవండి సార్. నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనం చదివిన తర్వాత 12వ అధ్యాయం 22, 23 వచనం కూడా చదువు. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకోవలను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజము వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇళ్ళ ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్ము మీదను చల్లి ఆ రాత్రియే అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసం తినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు పస్కా బలి యొక్క నియమం రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తులో నుండి విడిపించబడుట కొరకు అప్పటికే దేవుడు మన అద్భుతాలు చేశాడు. ఫరో వినలేదు, హృదయం కఠినపరుచుకున్నాడు. చివరి కార్యంగా దేవుడు చేసిన పని పస్కా బలి. ఈ పస్కా బలి దేన్ని సూచిస్తుంది అంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తూ మన పస్కా బలి అనే క్రీస్తును మనము తింటున్నామని చెప్పాడు. అంటే ఇప్పుడు పస్కా యేసు ప్రభువులో నెరవేర్పు జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ ఐగుప్తులో నుండి విడిపించబడిన కొరకు ఎవరు వాళ్ళందరంటే ఎప్పుడు పోతే మీరు ఎవరు కూడా ఆలోచిస్తారు. ఎవరు వాళ్ళు? ఇజ్రాయెల్ అంటే ఎవరు ప్రజలు? అబ్రాహాము సంతానం. ఎవరి సంతానం? అబ్రాహాము సంతానం. ఏడాది గొర్రె పిల్లని తీసుకున్నారు, నిర్దోషమైంది. ఆ గొర్రె పిల్లలో ఏ దోషం లేదు. దాన్ని చంపాడు. దాని రక్త పాత్రలు తీసుకున్నారు. తీసుకొని ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారంటే ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఐగుప్తు ప్రజలు ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇది దేనికి సాదృశ్యం అంటే ఐగుప్తు లోకానికి సాదృశ్యం. ఇప్పుడు లోకంలో లోక ప్రజలు ఉన్నారు. లోకంలో క్రైస్తవ జనులు కూడా ఉన్నారు. అయితే ఏం జరిగింది? ఇప్పుడు ఆ గొర్రె పిల్లను చంపిన నిర్దోషమైన రక్తాన్ని తీసి ఇళ్ళ ద్వారము 2 నిలువు కమ్ముల మీదను 2 నిలువు కమ్ములు పైకమ్మి మీదను చల్లి. పైకమ్ము అంటే పైకమ్ము ఏంటిది? అడ్డం. నిలువు అంటే సిలువ ఏ ఆకారము? ఒకటి నిలువు కమ్ము, ఒకటి అడ్డం. ఆ గుమ్మం దేనికి సాదృశ్యం ఉంది అక్కడంటే సిలువకు సాదృశ్యం ఉంది. అంటే నీ కొరకు నా కొరకు యేసు ప్రభు పొందబోతున్నటువంటి త్యాగాన్ని గుర్తు చేస్తున్న గుమ్మం. మనము ఎట్లా రక్షించబడ్డా బైబిల్ చెప్తుంది. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను రక్షించబడుతున్న తన బిడ్డలకు దేవుని శక్తి ఉన్నది. ఇక్కడ ఈ కనబడుతున్నటువంటి గుమ్మము ఏమిటంటే సిలువకు సాదృశ్యం. సిలువ శ్రమను, సిలువ మరణాన్ని గుర్తు చేస్తారు. 10 అద్భుతాలు దేవుడు చేశాడు ఐగుప్తు ఫరో జీవితంలో. ఫరో వినలేదు. ఇక చివరి యజ్ఞముగా బలిగా ఒక కార్యం చేయవలసి వచ్చింది. అదే పస్కా బలి. ఎవరి కొరకయ్యా అంటే ఐగుప్తులో నశించిపోతున్న అబ్రాహాము సంతానంగా పిలువబడుతున్న ఇశ్రాయేలు నిమిత్తం కార్యం చేయవలసి వచ్చింది. అది పాత నిబంధన నియమం. కొత్త నిబంధన నియమం ఏంటి? అక్కడ పస్కా బలి జరిగితే ఇక్కడ సర్వమానవారి కొరకు సిలువ బలియాగము జరిగింది. అక్కడ గొర్రె పిల్ల నిర్దోషమైన రక్తం చిందించబడ్డది. ఇక్కడ సర్వమానవారి కొరకు ఏ దోషము లేని నిర్దోషుడైన యేసయ్య రక్తం చిందించబడ్డది. అక్కడ పస్కా బలి యొక్క మాంసము కాల్చబడి ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడ్డది. ఇక్కడ సార్వత్రిక సంఘం కొరకు రొట్టె కాల్చబడి సంఘానికి ఇవ్వబడ్డది. మేము అర్థం చేసుకోవాలి. పాత నిబంధన కొత్త నిబంధన